Daily. Taste the Daily. ఆధార్ కార్డులో భారీ మార్పులు జరగనున్నాయి. కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కొత్త మార్పులు చేయబోతోంది. పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన కార్డ్స్ ను ఇవ్వనుంది. డిసెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. డేటా దుర్వినియోగం ఇప్పుడు దేశ ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆధార్ కార్డు సింపుల్ గా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకుని ఆధార్ కార్డ్స్ ని తీసుకునేందుకు కొందరు వ్యక్తులు, సంస్థలు అందులోని డేటాతో చేయకూడని పనులు చేసేస్తున్నారు. ఆధార్ కార్డు సొంతదారునికి తెలియకుండానే అతడి సమాచారం పక్కతో పడుతోంది. దీంతో ఆధార్ కార్డులో భారీ మార్పులకు ప్లాన్ చేసింది కేంద్ర సర్కార్. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డులో కీలకంగా ఉన్నటువంటి అన్ని వర్షన్లను మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆధార్ కార్డులో మార్పులు చేసి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తా ఉంది. అందుకనే దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు లేకుండా ఓన్లీ ఒక ఫోటో, క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తీసుకురావాలి. మిగతా వివరాలు ఏవి కూడా ఆధార్ కార్డు డీటెయిల్స్ లో ఉండకూడదని భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ మార్పులు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. డిసెంబర్ నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆధార్ కార్డు తోటి అటు బ్యాంకు ఖాతాలకు, ఇతర అన్ని సంక్షేమ పథకాలకు కూడా ఆధార్ కార్డే లింక్ అయినటువంటి నేపథ్యంలో ఆధార్ డేటా చోరీ చేస్తే ఆ మనిషి యొక్క అన్ని వివరాలు కూడా దొరికే అవకాశం కనిపిస్తా ఉంది. అందుకనే దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలి. వ్యక్తిగత డేటాకు సంబంధించి ఎక్కడ చోరీకి గురి కాకుండా, ఎవరి చేతికి అది అందకుండా ఒక శ్రీకారం చుట్టబోతా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఇది డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆధార్ కార్డు సింపుల్ గా ఈ చోరీలకు గురవుతున్నాయి. అంటే సైబర్ క్రైమ్ కు సంబంధించినటువంటి నేరగాలంతా కూడా సింపుల్ గా వీటిని చోరీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకొని ఆధార్ కార్డులను తీసుకునేందుకు కొందరు వ్యక్తులు అందులోని డేటాతో చేయకూడని పనులు కూడా చేస్తున్నట్లు ఇప్పటికే కేంద్రం గుర్తించింది. ఆధార్ కార్డు వ్యక్తికి తెలియకుండానే అతడి సమాచారం పూర్తిగా చోరీకి గురవుతుంది. దీంతో ఆధార్ కార్డులో భారీ మార్పులు చేయడానికి కూడా కేంద్రం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డులో ఇంటి అడ్రస్, ఇతర వ్యక్తిగత వివరాలు ఏవీ లేకుండా ఒక క్యూఆర్ కోడ్, అతని ఫోటో అవి స్కాన్ చేస్తే అతని వివరాలు తెలిసే విధంగానే ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇది వచ్చే నెల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలు కూడా కేంద్రం రూపొందించినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఆధార్ కార్డు ఇప్పుడు వ్యక్తిగత వివరాలన్నీ, ఒక వ్యక్తి వివరాలు కావాలంటే ఆధార్ కార్డు నెంబర్ కొడితే, లేకుంటే అతని థంబ్లైన్స్ తీసుకుంటే పూర్తి స్థాయిలో అతని వివరాలు వచ్చే అవకాశం ఉంది. అందుకనే వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే కేంద్రంలో చాలా మందికి కూడా ఆధార్ కార్డులను సింపుల్ గా తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి లేకుంటే అక్రమంగా చొరబడ్డ వారి మీద వాళ్ళు కూడా ఆధార్ కార్డును దేశంలో సంపాదించి ప్రస్తుతం దేశంలో జీవనం పొందుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇది కొంత చెంపపెట్టుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రధానంగా కేంద్రం అందుబాటులోకి తీసుకురావడానికి కారణం మొన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్టులకు అయితేంది, ఇతర అనేక అంశాలకు, సైబర్ క్రైమ్ కు ఇవన్నీ కూడా లింక్ పడి ఉన్నాయి కనుక వాటన్నిటికీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంగా కేంద్రం భావిస్తా ఉంది. ఆ క్రమంలోనే కూడా ఓన్లీ క్యూఆర్ కోడ్, అతని ఫోటో ఐడెంటిఫికేషన్ ద్వారానే వాళ్ళని గుర్తించే విధంగా కూడా ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆ రెస్టారెంట్లు, ఇతర హోటల్స్ రూమ్ లోకి వెళ్లాలంటే ఆధార్ కార్డు కానీ కంపల్సరీ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు అవన్నీ అవసరం లేకుండా దీనికి సంబంధించి ఒక సెక్యూరిటీ కోడ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళను గుర్తించే పనిలో పడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అమలు అవుతున్నటువంటి ఆధార్ కార్డులో అనేక లోపాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళు కొంతమంది ఆసరాగా చేసుకొని కూడా ఆధార్ కార్డులు సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ లేకుండా కూడా కొంతమంది అక్రమంగా ఆధార్ కార్డులను కూడా తయారు చేసి విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఉగ్ర దాడుల్లో కూడా ఉగ్రవాదులు వాడినటువంటి ఫోన్స్, సిమ్స్ అన్ని కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎంక్వైరీ చేసినటువంటి సమయంలో ఆధార్ కార్డులు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో ఆధార్ కార్డులు పెట్టి సిమ్ కార్డులు తీసుకోవడం,
దాని ద్వారా బాంబ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేసి ప్రాణాలు చాలా మంది కూడా ప్రాణాలు పోయినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇలాంటి దాడులు జరగకుండా, అక్రమదారులు దేశంలోకి చొరబడకుండా ఈ ఆధార్ లో కొన్ని మార్పులకైతే శ్రీకారం చుట్టింది. పూర్తి స్థాయిలో ఇదైతే కొంత దేశ ప్రజలకు మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఇంకోటి, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మొత్తం పక్కదారి పట్టే అవకాశం ఇప్పటికే కొనసాగుతుంది. వాటికి కూడా చెక్ పెట్టే విధంగా కూడా ఇది పనికొస్తుంది. సంక్షేమ పథకాలకైతే ఇతర అనేక కార్యక్రమాలకు కూడా ఆధార్ కార్డే చాలా కీలకంగా మారింది. విద్యార్థులకు కూడా ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అవి పక్కదారి పట్టకుండా కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ క్యూఆర్ కోడ్ అయితే ఆ ఫోటో స్కానింగ్ కు సంబంధించి అంశాలు కొంత వాళ్ళకు తోడ్పాటు అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తా ఉంది. అయితే డిసెంబర్ లో ప్రారంభిస్తే ఎప్పుడు ముగిస్తుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఆధార్ కార్డు 2013-14లో తీసుకొచ్చారు ఆ కేంద్రం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా ఆధార్ కార్డు ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది. మార్పులు చేర్పుల అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఆధార్ నమోదు కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి చూసుకుంటున్నాము. ఇంకా 12-13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావట్లేదు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ ప్రక్రియ ద్వారా ఇంకా ఎన్ని సంవత్సరాలకి ఇది పూర్తవుతుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పకున్నప్పటికీ కూడా దాదాపు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది కనుక వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు మళ్ళీ కొత్తగా చేయాలంటే కూడా చాలా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. అందరికీ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టి దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. కొన్ని సంవత్సరాలు కూడా ఈ ప్రక్రియ పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మార్పులు చేర్పులకే ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా అది ఈ క్యూఆర్ కోడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ జరగాలంటే మాత్రం చాలా ఏళ్లు పట్టే పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఒక అంచనా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కేంద్ర క్రమాలకు, సైబర్ క్రైమ్ కు, వ్యక్తిగత డేటా చోరీ కాకుండా కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాకేష్.